భారతదేశ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఎదురుదాడికి సిద్ధమైంది. రిటాలియేషన్ కి సిద్ధమైనటువంటి పాకిస్తాన్ పెద్ద ఎత్తున అమృత్సర్ లాంటి ప్రాంతాల్లో మిసైల్స్ కి ప్రయోగించింది. పూంచ్, రాజౌరి, ఉర్వీ సెక్టార్ లో కూడా పెద్ద ఎత్తున దాడులకు తెరలేపి మన సివిలియన్స్ పైన, మన ఆర్మీ సోల్జర్స్ పైన దాడులు చేస్తుంది. ఈ రోజు ఉదయాన జరిగినటువంటి ఈ దాడిలో సుమారుగా భారతీయులు 15 మంది మరణించారు. ఒక ఆర్మీ జవాన్ కూడా మరణించాడు. ఇదే నేపథ్యంలో తిరుగు దాడి కూడా భారత ఆర్మీ చేసింది, తిప్పికొట్టింది. సుమారుగా ఇటువైపు నుంచి ఒక్క ఆర్మీ జవాన్ వీరమరణం పొందితే అటువైపు 14 తలలు తెగిపడ్డాయి. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క 14 తలలు తెగిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇంకా అటు పాకిస్తాన్ వైపు నుంచి కూడా కవింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. ఇంకా వారు ఎదురుదాడి చేయవచ్చు, ఇంకా రిటాలియేట్ కావచ్చు అనే ఆలోచనతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారుగా 4 రాష్ట్రాల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలోనే చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఒకవేళ కనుక ఎవరైనా అనుమానస్తులు కనబడ్డారా, షూట్ ఎట్ సెట్ ఆర్డర్స్. ఇంకా ఎవరైనా కనుక మీ దగ్గర అనుమానితులు ఉంటే వెంటనే, అందుకనే పదే అలర్ట్ చేస్తున్నాం మిమ్మల్ని, మీరు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ 4 రాష్ట్రాల్లో ఎవడైనా కనుక అనుమానంగా కనిపించాడా, అనుమాన స్థితిలో ఏదైనా అక్కడ అనుమానంగా కనిపించిన అనుమానిత చర్యలు కనిపించాయా, ఇక వాడి పని అవుట్, వాడిని ఎన్కౌంటర్ చేయమని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరిహద్దులని మొత్తాన్ని కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధీనంలోకి తీసుకుంది. అనుమానిత చర్యలకు పాల్పడితే వారిని వెంటనే షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ని ఇష్యూ చేసింది. వాళ్ళు కనుక అనుమానంగా ఉంటే వారిని కాల్ చేయమని కూడా ఆదేశాలు జారీ చేసింది. సో పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సరిహద్దు గ్రామాల ప్రజల్ని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ద్వారా ఒకవేళ కనుక పాకిస్తాన్ అటువైపు నుంచి మన వైపుగా ఏదైనా దాడికి పాల్పడ్డా, ఏదైనా ఇబ్బందికర విషయాలు క్రియేట్ చేసిన, సమస్యాత్మకమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చినా కూడా వారందరినీ అంతు చూసే ప్రయత్నం భారత ఆర్మీ సిద్ధంగా ఉంది. కాబట్టి డ్రోన్ సిస్టమ్ ని, రాడార్ సిస్టమ్ ని, యాంటీ బాలిస్టిక్ మిసైల్ని, యుద్ధ రఫేల్ విమానాలని ఇండో పాక్ బార్డర్ వెంట ఇప్పటికే సంసిద్ధం చేసి ఉంచింది. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల్లో మొత్తం అంతా సిద్ధంగా ఉన్నాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధీనంలో తీసుకుంది. సుమారుగా 4 రోజుల క్రితమే మొత్తం రైతులందరికీ ఆదేశాలు జారీ చేసింది. మీరు 48 గంటల్లో మీ పంట పొలాలను మొత్తం కూడా చదును చేసుకోండి, వాటిని పంట తీసుకోండి. మీరు అక్కడి నుంచి మొత్తం కూడా రక్షణ ప్రాంతాలకి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి 4 రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆధీనంలోకి తీసుకుంది. 2 రాష్ట్రాల్లో బహిరంగ సమావేశాలు కానీ, బహిరంగ సభలు కానీ ఏమైనా ఉన్నా కూడా వాటిని వెంటనే క్లోజ్ చేసుకోవాలి, వాటిపైన ఆంక్షలు విధించింది. ఒకసారి 9 ప్రాంతాలు ఎక్కడెక్కడ నిన్న ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులు జరిగాయి. ఆ దాడులకు సంబంధించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి మ్యాప్. ఈ మ్యాప్ లో మీకు కనిపిస్తుంది ఈ లైన్ అంతా కూడా ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్. సో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ లో ముజాఫర్బాద్, ఫస్ట్ దాడి చేసింది ముజాఫర్బాద్ 1, ముజాఫర్బాద్ 2, కోట్లీ 1, కోట్లీ 2, తర్వాత సియాల్కోట్, ఆ తర్వాత బహవల్పూర్, తర్వాత మురిక్కే, ఆ తర్వాత బర్నాల్, తారిక్ ఎలాన్. ఈ ప్రాంతాల్లో 9 స్థావరాలు దాడి చేసి, 9 స్థావరాల్లో మీరు గమనిస్తే చూడండి, ఇవన్నీ కూడా పీఓకే ఆధీనంలో ఉన్నాయి. పీఓకే పాక్ కాశ్మీర్లో సుమారుగా 5 ప్రదేశాల్లో, అటువైపుగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లో సుమారుగా 4 స్థావరాల్లో యాంటీ బలిస్టిక్ మిసైళ్లతో అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నటువంటి భారత్ అటువైపు తిరుగుదాడి జరిగినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ సుమారుగా 200 మంది ముష్కరుని అంతమొందించింది, 200 మంది ముష్కరుని హతమార్చింది. ఒకసారి ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది, వాటికి సంబంధించి వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 4 రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితి నెలకొన్నాయి, 4 రాష్ట్రాలు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, సో ప్రస్తుతం మనకి ఇండో పాక్ బార్డర్ వెంట ఎటువంటి షేరింగ్ ఉంది, అదంతా కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇక్కడ నా దగ్గర మ్యాప్ లో చూడండి, ఇదంతా కూడా సో ఇక్కడ కనిపిస్తుందంతా కూడా ఇండియా పాక్ బార్డర్ కి సంబంధించి షేరింగ్. సుమారు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మేము మ్యాప్ లో డ్రా చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఇదంతా కూడా సరిహద్దు ప్రాంతం, సుమారుగా 3323 కిలోమీటర్లు. ఇక్కడ చూడండి గుజరాత్ నుంచి మొదలుకుంటే ఇలా ఇదంతా కూడా ఇండియా బార్డర్, ఇండో పాక్ బార్డర్. సో ఇటువైపు ఎల్ఓసి ఉంది, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, తర్వాత రాజస్థాన్, గుజరాత్. సో ఇదంతా కూడా ఇండో పాక్ బార్డర్. ఎంత తెలుసా, 3323 కిలోమీటర్ల ఈ బార్డర్ షేరింగ్. ఇదంతా కూడా 3000 కిలోమీటర్లు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఇస్లామాబాద్ పాకిస్తాన్ క్యాపిటల్, లాహోర్ మెయిన్ సిటీ, తర్వాత ఇక్కడ కరాచీ పోర్ట్, ఇక్కడ మధ్యలో పంజాబ్ ప్రావిన్స్, అంతా కూడా ఇదంతా పంజాబ్ ప్రావిన్స్.
సో పంజాబ్ ప్రావిన్స్ అంతా కూడా అటు పాకిస్తాన్ లో పంజాబ్ ప్రావిన్స్. సో ఇక్కడ మొన్న మనం ఎక్కడ దాడులు చేస్తాం ఇందాక మీరు మ్యాప్ లో చూసారు, ఒకసారి పీసీఆర్ మ్యాప్ డైరెక్ట్ గా మీరు స్క్రీన్ లో ప్లే చేసుకోండి. సో అక్కడ దాడులు జరిగిన దగ్గర చూడండి, ముజాఫర్బాద్ 1, ముజాఫర్బాద్ 2, కోట్లీ, బర్నాల్, సియాల్కోట్. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మీరు మ్యాప్ లో చూస్తుంటే ఇక్కడ కనిపిస్తోంది కదా, పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతంలో 5 చోట్ల దాడులు జరిగాయి. ఆ తర్వాత ఇటు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లో సుమారుగా 4 చోట్ల. ఇక్కడ మీకు అదే చెప్తున్నాను, ఇక్కడ బహవల్పూర్ ఉంటుంది, ఇక్కడ తెహ్రీక్ అలాన్, అక్కడ మ్యాప్ లో మీరు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సింధు ప్రావిన్స్ లో 1-2 చోట్ల, తర్వాత పంజాబ్ ప్రావిన్స్ లో 1-2 చోట్ల దాడులు జరిగాయి. సో ఇక్కడ ఈ 3323 కిలోమీటర్ల ఇండో పాక్ బార్డర్ లో, ఇంటర్నేషనల్ బార్డర్ అంటారు దీన్ని. సో ఇరు దేశాల మధ్య బార్డర్ అంతా కూడా. సో ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఎత్తినా కూడా అనుమానితులు, మీరు గమనించండి, అనుమానిత చర్యలు, అనుమానిత వ్యక్తులు ఎవరు గమనించినా కూడా ఇక్కడెక్కడ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ 4 రాష్ట్రాలు, అట్ ద సేమ్ టైం జమ్మూ కాశ్మీర్, ఈ 5 రాష్ట్రాలు కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ గా ఉంటాయి. దాంట్లో పంజాబ్ అండ్ రాజస్థాన్ 2 రాష్ట్రాలు మాత్రమే చాలా మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రాలుగా ప్రస్తుతం భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని భారతదేశం ఈ నిర్ణయంలో భాగంగా ప్రస్తుతానికైతే ఈ విషయాన్ని వెల్లడించింది, ఈ విషయాన్ని చెప్పదలుచుకుంది. సో ప్రస్తుతానికి భారత ప్రభుత్వం ఏం చెప్తోందనంటే, సుమారుగా ఇక్కడ రాజస్థాన్ విషయానికి వస్తే, రాజస్థాన్ ఇక్కడ ఈ రాజస్థాన్ రాష్ట్రం వరకు కన్ఫైన్డ్ గా మనం మాట్లాడుకుంటే కనుక 1170 కిలోమీటర్లు, 1170 కిలోమీటర్స్ కేవలం రాజస్థాన్ పాకిస్తాన్ మధ్య బార్డర్ షేరింగ్ ఉంది. ఆ తర్వాత గుజరాత్ కి ఇక్కడ ఈ ప్రాంతం ఉంది చూడండి, కరాచీ, ఈ పోర్ట్, సింధు ప్రావిన్స్ అంతా కూడా సింధు ప్రావిన్స్ ఏరియాలో ఉంటుంది. సో ఇక్కడ సుమారుగా 506 కిలోమీటర్లు. సో ఇది హైయెస్ట్ బార్డర్ షేరింగ్ గా ఉంది. సో ఇప్పుడు పాకిస్తాన్ లో సంబంధించి పంజాబ్ ప్రావిన్స్ ఇటువైపు, అటువైపు ఇండియా పంజాబ్ ఉంది కాబట్టి ఈ పంజాబ్ ప్రావిన్స్ నుంచి పంజాబ్ అమృత్సర్ లాంటి ప్రాంతాల్లో ఆల్రెడీ పాకిస్తాన్ కొన్ని మిసైళ్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది, మిసైళ్లతో అటాక్ చేసింది కూడా. సో దాన్ని తిప్పికొట్టింది భారత ఆర్మీ. ఈ మిసైల్ని, శిథిలాల్ని అక్కడే శకలాలు పడి ఉన్నాయి. సో ప్రస్తుతం ఆల్రెడీ పాకిస్తాన్ ప్రయోగించింది పంజాబ్ ప్రాంతంలో, మన పంజాబ్ లో ఆల్రెడీ దాడులు చేసింది, మిసైల్ని ప్రయోగించింది రోజు ఉదయాన్నే. అయితే ఆ మిసైల్ని యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ అంటే అటువైపు నుంచి ఆ మిసైల్స్ వస్తుండగానే మన దగ్గర ల్యాండ్ అయిపోయి పేలక ముందే గాల్లోనే వాటిని పేల్చేసి ఆ శకలాలని కింద పడిపోయాయి. పూర్తిగా గాల్లోనే ఆ మిసైల్ పేలిపోయింది. మన దగ్గరికి ఎటువంటి ప్రాణహాని కానీ, మన దగ్గర ఎటువంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ కలగలేదనేది మాత్రం చాలా సుస్పష్టంగా భారత ఆర్మీ చెప్తోంది. అయితే ఇంకా దాడులకు తెరలేపే అవకాశం ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఈ 3323 కిలోమీటర్లు మొత్తం కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధీనంలో ఉంది. సుమారుగా కొన్ని కిలోమీటర్ల మేర మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇక్కడ నుంచి బార్డర్ నుంచి సుమారుగా ఒక 10-15 కిలోమీటర్లు మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది. అక్కడ మొత్తం కూడా రాడార్ సిస్టమ్లు, నావిగేషన్ సిస్టమ్లు, తర్వాత అక్కడ మిసైల్స్, రఫేల్ యుద్ధ విమానాలు మొత్తం కూడా సంసిద్ధంగా ఉన్నాయి. అన్ని కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ అంతా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధీనంలోకి తీసుకుంది. కాబట్టి ఇప్పుడు ఎమర్జెన్సీ దాదాపుగా అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ 2 ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ ఈ 3 ప్రాంతాల్లో ఎవరైనా కనుక అనుమానితులు కనిపిస్తే, మీకు అర్థమవుతుంది కదా, అనుమానితులు కనిపిస్తేనే షూట్ అండ్ సైట్, వాళ్ళని చంపేయండి అని చెప్పి చాలా సుస్పష్టమైనటువంటి ఆదేశాలని కేంద్ర ప్రభుత్వం ఆర్మీ బలగాలకి, పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. ఈ 2 ప్రాంతాల్లో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఈ 3 ప్రాంతాల్లో ముఖ్యంగా అయితే మొత్తం అక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది, స్కూల్స్ కి సెలవులు ప్రకటించింది. ఎటువంటి రోడ్లపైన ఇష్టానుసారంగా ఎవరు కనుక అనుమానం కనిపించిన వారిపై ఆదేశాలు ఇప్పటికే ప్రకటించారు. అంటే ఎటువంటి విధంగా కూడా ఇబ్బందిగా, అనుమానంగా కనిపిస్తే వారిని అదుపులోకి తీసుకోమని చెప్పారు, అరెస్ట్ చేయమన్నారు, అవసరమైతే చంపేయమని కూడా చెప్పేశారు. సో అటువంటి హై టెన్షన్ అయితే ఈ ప్రాంతంలో నెలకొంది. ఒకసారి మనం ఇక్కడ మళ్ళీ ఫుల్ ప్లెడ్జ్ గా చూస్తే కనుక దాడి చేసింది ఎక్కడో కాదు, ఈ ప్రాంతంలోనే. మొన్న మనం దాడి చేసింది ఇక్కడ ముజాఫర్బాద్ కనిపిస్తోంది కదా, ఈ ముజాఫర్బాద్ లో దాడి చేశాం. ఆ తర్వాత ఇక్కడ పంజాబ్ ప్రావిన్స్ కొన్ని ప్రాంతాల పైన మనం ఆపరేషన్ సింధూర్ ప్రయోగించాం. ఆ తర్వాత సింధు ప్రావిన్స్ పైన కూడా కొన్ని ప్రాంతాలు దాడులు చేశాం. సో ఇక్కడ కనిపిస్తోంది కదా, ఈ మ్యాప్ల ప్రకారంగా మనం పలు ప్రాంతాలు దాడి చేశాం. అంటే అటువైపు నుంచి కూడా మనకు రిటలియేట్ అయ్యే అవకాశం ఉంది, మన వైపు కూడా ప్రతిదాడి జరిగే అవకాశం ఉంది. ఆ సిచ్యువేషన్లో ప్రతిదాడికి సంబంధించినటువంటి నిజంగా జరిగితే ఇటు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, అంటే ముఖ్యంగా ఈ పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రాంతాలు ఇస్లామాబాద్కి, లాహోర్కి, పంజాబ్ ప్రావిన్స్కి, బహల్వల్పూర్కి వీటన్నిటికీ చాలా సమీపంగా ఉన్నాయి. కొన్ని కిలోమీటర్ల దూరమే, సుమారుగా ఒక 300 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు ఆ దూరం మాత్రమే. సో ఆ సిచ్యువేషన్లో
ఆ సిచ్యువేషన్ అటువైపు నుంచి కూడా రిటిలియేట్ అయ్యే అవకాశం ఉంది, మన వైపు దాడి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ ప్రాంతాలని ఎమర్జెన్సీగా ప్రకటిస్తూ, ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ ఇట్స్ నాట్ ఎ డిక్లేర్డ్ ఎమర్జెన్సీ, కానీ అటువంటి పరిస్థితులు ఒకవేళ అనుమానంగా కనిపిస్తే చంపేయమని చెప్పడం, తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకి స్కూళ్ళకి అన్నిటికీ సెలవులు ప్రకటించడం, ఇంకా ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సురక్షిత ప్రాంతాలకు కూడా ఈ సరిహద్దు గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా 3323 గ్రామాలకు సంబంధించిన కిలోమీటర్ల ప్రజలందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారట. సురక్షిత ప్రాంతాలకు వారిని తరలించి అటువైపు నుంచి వారందరినీ కూడా సేఫ్ జోన్స్ కి తరలించి కొంత అటువంటి రిటిలేషన్ జరగబోతోంది. ఇక్కడ మీకు కనబడుతోంది కదా మరోవైపుగా మ్యాప్ లో. సో ఇక్కడ చూడండి సింధు, ఈ మ్యాప్ లో చూడండి గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఈ 3 రాష్ట్రాల్లో ఇప్పుడు హై అలర్ట్ ఉంది. అక్కడ హై అలర్ట్ ఉంది. ఆ హై అలర్ట్ లో భాగంగా పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఈ 3 రాష్ట్రాల ప్రజల్ని సరిహద్దు గ్రామాలను మొత్తాన్ని కూడా అక్కడ నుంచి తరలిస్తున్నారు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంటే ఏదో భారీ ప్లానే భారత ప్రభుత్వం చేసింది, భారత ఆర్మీ చేసిందని మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఇది మొత్తం కూడా 3323 కిలోమీటర్ల ల్యాండ్ షేరింగ్, బార్డర్ షేరింగ్ ఉంది. సో ఆ బార్డర్ షేరింగ్ లో భాగంగా అటువైపు నుంచి మన పైన కూడా దాడి చేయొచ్చు. ఇక్కడ ఇస్లామాబాద్ ఉంటుంది, లాహోర్, తర్వాత ఇటువైపు నుంచి సింధు ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్ ఏరియాలు ఉంటూ ఉంటాయి. అక్కడ చాలా టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి. ఇప్పటికే 9 మాత్రం మనం మట్టు పెట్టగలిగాం, ఇంకా చాలా టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి. ఉగ్రవాదులని దాడి చేయొచ్చు, లేదంటే పాక్ ఆర్మీ కూడా దాడులకు తెరలేకపోవచ్చు. ఇప్పటికే పంజాబ్లోని అమృత్సర్ ప్రాంతం లాంటి ప్రాంతాల్లో మిసైల్ ప్రయోగం చేస్తే ఆ మిసైల్ని భారత ఆర్మీ తిప్పికొట్టింది. ఇంకా ఇటువంటి ప్రయత్నాలు జరగవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే అనుమానితులు గమనించినా, అనుమానిత చర్యలకు పాల్పడినా, ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా వెంటనే వారందరినీ షూట్ అట్ సైట్, మీకు కళ్ళకు కనబడితే చాలు చంపేయండి అటువంటి ఒక ఆదేశాలను జారీ చేసింది. పోలీసులకు సెలవులు రద్దు చేసింది. ముఖ్యంగా బహిరంగ సభలు సమావేశాలు కనుక ఉంటే వెంటనే వాటిని నిలిపివేసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక పంజాబ్ లాంటి ప్రాంతాలు, గుజరాత్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో పూర్తిగా కూడా అంతా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధీనంలోకి తీసుకుంది. దాంట్లో మరీ ముఖ్యమైనటువంటి కొన్ని ఎయిర్పోర్ట్స్ జోధ్పూర్, భుజ్, రామ్నగర్, కిషన్గర్, బికనీర్ ఎయిర్పోర్ట్లను మొత్తానికి కూడా విమానయాన సేవలను మొత్తానికి నిలిపివేసింది. అక్కడ ఎటువంటి ఫ్లైట్స్ టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ ఉండదు. అక్కడ నుంచి ఎటువంటి విధంగా ఇక ఎయిర్పోర్ట్స్ మొత్తానికి కూడా స్వాధీనపరుచుకున్నారు. అంతా కూడా బంద్ చేశారు. స్కూల్స్ క్లోజ్ అయ్యాయి, పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతానికి ఈ సిచ్యువేషన్ నెలకొన్న నేపథ్యంలో చాలా కొంత ఆందోళనకరంగా ఉన్న ఈ సిచ్యువేషన్, యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు మొత్తం కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్ ని మట్టు పెట్టాలని లక్ష్యంతో అయితే అందరూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఏంటి ఈ 2 రాష్ట్రాల్లో, ముఖ్యంగా 3 రాష్ట్రాలు పంజాబ్, గుజరాత్ అండ్ రాజస్థాన్ 3 రాష్ట్రాల్లో కూడా హైయెస్ట్ ల్యాండ్ ఇంటర్నేషనల్ బార్డర్ షేరింగ్ ఉంది. ఆయా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఇండైరెక్ట్ ఎమర్జెన్సీ, అనుమానంగా కనిపించిన, అనుమానిత చర్యలకు పాల్పడిన వారందరిపైన షూటెడ్ సైడ్ ఆర్డర్స్ విధించడం కానివ్వండి, పోలీసులకు సెలవులు రద్దు చేయడం, ఇవన్నీ సిచ్యువేషన్స్ ఏం చూడాలంటే ఆపరేషన్ సింధూర్ 2.0 తెర మీదకి రాబోతుంది అనుకోవాలా? డెఫినెట్ గా మనోజ్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న, ఈ రోజు ఉదయం నుంచి తీసుకుంటున్న కొన్ని కీలకమైన పరిణామాలు ప్రధానంగా ఏంటంటే పాక్ తో భారత్ కి మధ్య ఏదైతే డైరెక్ట్ గా అటాచ్డ్ సరిహద్దు ఉందో అది దాదాపుగా 3323 కిలోమీటర్లు సరిహద్దు. దీంట్లో ఒక రాజస్థాన్ లోనే 1170 కిలోమీటర్లు పాకిస్తాన్ కి మనకి ఆ ల్యాండ్ ఉంది. సేమ్ అలాగే గుజరాత్ కి వచ్చేసరికి 506 కిలోమీటర్లు, పంజాబ్ వచ్చేసరికి 4225 కిలోమీటర్ల మేర ఎవరికి అంటే ఈ 3 రాష్ట్రాలకి ప్రధానంగా పాకిస్తాన్ తో అత్యంత దగ్గరగా ఆనుకొని ఉండే పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ 3 రాష్ట్రాల్లో ప్రధానంగా ఉదయం నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు డెఫినెట్ గా ఆపరేషన్ 2.0 జరగబోతుందా అంటే అవుననే కొంత సమాచారం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ప్రధానంగా పంజాబ్ అండ్ రాజస్థాన్ లో, ఎందుకంటే ఈ రోజు ఉదయం కూడా పంజాబ్ లో ఉన్న అమృత్సర్ కి ఒక క్షిపణి దాడిని ప్రయత్నించి పాకిస్తాన్ విఫలం చేసింది. దాన్ని సక్సెస్ఫుల్ గా భారత బలగాలు తిప్పికొట్టాయి. అది వాళ్ళ భూభాగంలోనే, పాకిస్తాన్ భూభాగంలోనే పేలిపోయి అక్కడే పడిపోయిన పరిస్థితి. సో ఇవన్నీ జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు క్లియర్ గా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల మొత్తాన్ని కూడా అంటే 3 రాష్ట్రాలని హై అలర్ట్ చేసింది కేంద్రం. పంజాబ్, రాజస్థాన్ సరిహద్దులు అయితే కంప్లీట్ గా క్లోజ్ చేసిన పరిస్థితి. ఈ క్లోజ్ చేసిన పరిస్థితిని మొత్తాన్ని కూడా మొత్తం బిఎస్ఎఫ్ తన కంట్రోల్లోకి తీసుకెళ్లిపోయింది. అంటే పూర్తిగా కూడా ఆ సరిహద్దు ప్రాంతం అంతా కూడా దాదాపుగా 1500 కిలోమీటర్ల మేరకు
బిఎస్ఎఫ్ బలగాలని ఆ ప్రాంతం అంతా కూడా దించిన పరిస్థితి అయితే ఉంది. మరో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇక్కడికి సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రతి పబ్లిక్ అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం అయితే ప్రభుత్వం నిన్నటి నుంచి చేసింది. కానీ ఈ రోజు ఉదయం నుంచి కొంత స్పీడ్ గా చేస్తుంది. కారణం కూడా ఏంటంటే వరుసగా నిన్న రాత్రి కావచ్చు, ఈ రోజు ఉదయం కావచ్చు, దాదాపుగా పాకిస్తాన్ అండ్ ఉగ్రవాదులు కలిపి చేస్తున్న దాడుల్లో సివిలియన్స్, సాధారణ సివిలియన్స్ దాదాపుగా 20 మంది దాకా చనిపోయారని ఒక సమాచారం ఉంది. దాదాపుగా ఒక 50 మంది కూడా డెఫినెట్ గా వాళ్ళందరూ గాయపడ్డారని ఒక సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఇక రాబోయే రోజుల్లో ఇక్కడ పరిస్థితి కొత్త సీరియస్ గా ఉండే నేపథ్యం ఉందని కేంద్రం నుంచి ప్లాన్ చేసుకుంటుంది. అందుకే చాలా అలర్ట్గానే ఈ వ్యవహారాన్ని కూడా నడుపుతుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా క్లియర్ గా సరిహద్దు గ్రామాలకి కనీసం వాటర్ కూడా ఎట్లా సప్లై చేయాలి అనేది కూడా, సురక్షిత వాటర్ కూడా ఏం చేయాలి అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అలాగే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేసింది. పంజాబ్, రాజస్థాన్ పోలీసులకు కూడా, అంటే ఓన్లీ ఆర్మీకే కాదు, పోలీసులో ఉన్న వివిధ విభాగాలు ఉన్న పోలీసులు అందరికీ కూడా సెలవులు రద్దు చేసింది. మరోవైపు ఈ 2 రాష్ట్రాల్లో బహిరంగ సభ లేదు సమావేశాలు వీటన్నిటి మీద కూడా ఆంక్షలు పెట్టింది. అంటే ఒక రకంగా 144 సెక్షన్ లాగా విధించిన పరిస్థితి. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఈ 3 రాష్ట్రాల మీద ఎక్కువగా ఉంటాయేమోనని ఒక ఆలోచన. అందుకే ముందస్తు జాగ్రత్త చర్యగా భారత ప్రభుత్వం ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కనబడుతుంది. మరోవైపు చాలా వరకు భోజ్పూర్ కావచ్చు, లేకపోతే భుజ్ కావచ్చు, రామ్నగర్, కిషన్ ఘాట్, మినీగర్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా విమానాల సేవలన్నీ కూడా ఈ ప్రాంతాల్లో క్లోజ్ చేశారు. ప్రధానంగా పిల్లలకి స్కూళ్ళకి బంధువులు ఇచ్చారు. తర్వాత పరీక్షలు కూడా వాయిదాలు వేసిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఈ సబ్జెక్ట్ లో కానీ మనం చూసుకుంటే భారత ప్రభుత్వం మొన్నటి వరకు కూడా వైమానిక దాడులకి సిద్ధమైంది. అయితే ఇప్పుడు 2.0లో డెఫినెట్ గా ఇక డైరెక్ట్ అటాక్ కి సిద్ధమవుతుంది. ఇక క్షిపణులు, తర్వాత నేరుగా బాంబింగ్, తర్వాత ఫైరింగ్ వీటన్నిటి మీద కూడా క్లియర్ గా దృష్టి పెట్టబోతుంది. అందుకే దాదాపుగా 3,323 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా బిఎస్ఎఫ్ తన కంట్రోల్లోకి తీసుకుందంటేనే అర్థమైపోతుంది. ఇక్కడికి అక్కడున్న గ్రామాల్లో ఉన్న దాదాపుగా 100 గ్రామాలు పైగా పబ్లిక్ ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారనే ఒక సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఇది చాలా కీలకమైన నిర్ణయంగానే మనం చూడాలి మనది. ఎందుకంటే రాబోయే రోజుల్లో 2-3 రోజుల్లోనే పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. నిన్న రాత్రి స్ట్రైక్ ఉండబోతుంది అనుకున్నారు, మళ్ళీ సడన్ గా మిడిల్ డ్రాప్ అయింది. దానికి వేరే కారణాలు ఉన్నాయని కొత్త ఇంటర్నల్ గా సమాచారం అయితే ఉంటుంది. బట్ ఈ రోజుకి రేపటికి కొంత డెఫినెట్ గా పరిస్థితులు మారబోతున్నాయని ఒక సంకేతాలు అయితే బలంగా అనిపిస్తున్నాయి. కానీ 3 రాష్ట్రాలను మాత్రం కేంద్ర ప్రభుత్వం హై రెడ్ అలర్ట్ గా లాగానే వాళ్ళని హై అలర్ట్ చేసింది. కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ఈ 3 రాష్ట్రాల్లో పరిస్థితి ప్రస్తుతం ఇండైరెక్ట్ ఎమర్జెన్సీ లాగానే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ కు రిటాలియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సుమారుగా 3,223 కిలోమీటర్టువంటి ఇండో పాక్ ల్యాండ్ షేరింగ్ బార్డర్ షేరింగ్ సంబంధించినటువంటి ఆ రాష్ట్రాల్లో సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ దాదాపుగా నెలకొందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఎలా ఉందంటే పరీక్షలు ఉంటే పరీక్షలు రద్దయిపోయాయి. అక్కడ దాదాపుగా స్కూల్స్, కాలేజెస్ అనేది కూడా క్లోజ్ చేశారు. ప్రభుత్వ రంగ కార్యాలయాలను కూడా క్లోజ్ చేశారు. ముఖ్యంగా పోలీస్ అధికారులకి సెలవులు రద్దు చేశారు. అక్కడ ఉన్నటువంటి చాలా కీలకమైన ఎయిర్పోర్ట్స్ జోధ్పూర్, భూజ్, రామ్నగర్, కిషన్గర్, బికనీర్ ఈ ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా పూర్తిగా సేవల్ని రద్దు చేసుకున్నారు. అటువంటి విధంగా అక్కడ ఎవరైనా కనుక అనుమానంగా ఉంటే, అనుమానిత చర్యలకు పాల్పడ్డా, అనుమానంగా కనిపించినా వారిని ఏకంగా చంపేయమని ఆర్డర్లు ఇచ్చారంటే అర్థం చేసుకోండి. వారిని క్లోజ్ చేయండి కానీ ఆర్డర్ ఇచ్చారంటే అర్థం చేసుకోండి. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఏ రకంగా భారత్ పైన పాకిస్తాన్ దాడులకు తెరలేపొచ్చినటువంటి ఒక అనుమానాన్ని నిఘా వర్గాల ద్వారా వాళ్ళు తెలుసుకున్నారండి. ఒకసారి మీకు 2 మ్యాప్స్ ని చూపించే ప్రయత్నం చేస్తాను. 2 మ్యాప్స్ లో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి. ఆ 2 మ్యాప్స్ లో మీరు అర్థం చేసుకోండి. ఒకవైపు ఏమో ఎక్కడెక్కడ దాడులకు తెరలేపామనేది ఇక్కడ మీకు చూపిస్తాను. ఒకసారి ఎక్కడెక్కడ నిన్న మనం 9 స్థావరాల్లో ఇక్కడ మన దగ్గర నుంచి ముజాఫర్బాద్ 1, ముజాఫర్బాద్ 2, కోట్లీ 1, కోట్లీ 2. సో ఈ సిచ్యువేషన్ లో మనం దాడులు తెరలేపాం. సియాల్కోట్, ఆ తర్వాత బహవల్పూర్, తెహరా కలాన్, తర్వాత బార్నాలా.
సో ఈ 9 స్థావరాల్లో కూడా మనం నిన్న ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులు చేశాం. ఒకసారి మీరు మ్యాప్ గమనిస్తూనే ఉండండి. పక్కనే ఈ మ్యాప్ కనబడుతుంది కదా, ఈ మ్యాప్ లో మీరు గమనించండి ఒకసారి. ఈ మ్యాప్ లో మనం దాడులు చేసిందల్లా ఇక్కడ మీరు గమనిస్తే ముజాఫర్బాద్ 1, ముజాఫర్బాద్ 2, కోట్లీ, తర్వాత ఈ ప్రాంతంలో మనం దాదాపుగా సియాల్కోట్, ఆ తర్వాత బహవల్పూర్, తర్వాత తెహ్రా కలాన్, తర్వాత బార్నాల, ఈ ప్రాంతాల్లోనే దాదాపుగా ఈ ప్రాంతాల్లోనే మనంతా కూడా టెర్రర్ క్యాంప్స్ ని అంతమొందించాం. అంటే ఇదంతా కూడా పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఈ 3 రాష్ట్రాల బార్డర్ షేరింగ్ కదా. సో అటువైపు నుంచి కూడా రిటీలియేట్ చేసి, అటువైపు నుంచి కూడా ప్రతిదాడి చేసే అవకాశంలో భాగంగా పంజాబ్కి, రాజస్థాన్కి, గుజరాత్కి, ఇటు పంజాబ్ ఏమో సుమారుగా 425 కిలోమీటర్ల బార్డర్ షేరింగ్తో ఉంది, రాజస్థాన్ 1170 కిలోమీటర్ల బార్డర్ షేరింగ్తో ఉంది, ఇక గుజరాత్ 506 కిలోమీటర్ల బార్డర్ షేరింగ్తో ఉంది. ఈ సిచ్యువేషన్లో ఈ దారి వెంటున్నటువంటి 3323 కిలోమీటర్లు ఇక్కడ వరకు ఆల్మోస్ట్ పాకిస్తాన్, ఇక్కడ పాక్ అక్కపైడి కశ్మీర్ వరకు కూడా 3323 కిలోమీటర్ల బార్డర్ షేరింగ్ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తమ ఆధీనంలోకి తీసుకుంది. కొన్ని వందల గ్రామాలని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సో రిటిలియేట్ చేస్తే మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ మొత్తం కూడా ఇవే ఉండబోతున్నాయి. ఎందుకంటే ప్రత్యక్షంగా అక్కడి నుంచి అటువైపు నుంచి భూభాగం నుంచి దాడులు చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి సామర్థ్యంతో ఇక్కడ పాకిస్తాన్, ఉదాహరణ మనం బహవల్పూర్ తీసుకుంటే, బహవల్పూర్ నుంచి డైరెక్ట్గా కనుక దాడి చేస్తే ఈ 3 ప్రాంతాలను టార్గెట్ చేయొచ్చు. ఈ 3 ప్రాంతాలు టార్గెట్గా ఉండబోతున్నాయి. ఆ తర్వాత ఒకవేళ తెహ్రా కలాన్ నుంచి దాడి చేశారనుకోండి, ఈ 3 ప్రాంతాలే, మురిత్కే నుంచి దాడులు చేసినా ఈ 3 ప్రాంతాలే, ఎక్కడి నుంచి దాడులు చేసినా కూడా ఈ 3 ప్రాంతాలే మోస్ట్ ఎఫెక్టెడ్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవరైనా కనుక అనుమానితులు ఉన్నా, అనుమానంగా కనిపించిన, అనుమానిత చర్యలకు పాల్పడ్డా వెంటనే ఏం లేదు, ఇక పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టేసి పేల్చేయండి అని చెప్పి చాలా క్లియర్గా దాడులు చేసినటువంటి ఆ వ్యక్తులకి, ఎవరైతే ఇక్కడ అనుమానితంగా కనిపించినా, అనుమానితంగా ప్రయాణం చేసిన, అనుమాన చర్యలకు పాల్పడ్డా కూడా షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ని ఇష్యూ చేసింది భారత ప్రభుత్వం. దీంతో పాటుగా అక్కడ స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా క్లోజ్ చేసింది, పరీక్షల్ని రద్దు చేసింది. కీలకమైనటువంటి జోధ్పూర్, భుజ్, రామ్నగర్, కిషన్గర్, ఆ తర్వాత బికనీర్ ఈ ఎయిర్పోర్ట్లని క్లోజ్ చేసింది. అంతా ఒక హై అలర్ట్ ని ప్రకటించింది. దాదాపుగా ప్రజలందరినీ కూడా అలర్ట్ గా ఉండమని ఆదేశాలు జారీ చేసింది. సో మనవంతుగా మనం కూడా కొంత బాధ్యత తీసుకుందాం. ఇక్కడ కేవలం పాక్ ల్యాండ్ షేరింగ్ వరకు మాత్రమే ఎఫెక్టెడ్ అని కూడా మనం పొరపాటు పడ్డట్టే. ఇక్కడ ఎప్పుడైతే పాకిస్తాన్ కొంత చచ్చిన పాములా అయిపోయిందో, రాత్రి కూడా నిద్రలో పట్టకుండా పిచ్చి కుక్కల్లాగా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు సిచ్యువేషన్ చూసారు కదా ఆపరేషన్ సింధూర్ తర్వాత. అటువంటి సినారియోలో ఈ 3 రాష్ట్రాలే కాదు, మనకు కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఎక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ వాళ్ళకు కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు. ఏ రకంగా ఎఫెక్ట్ ఉంటుంది తెలుసా? స్లీపర్ సెల్స్ మన దగ్గరే ఉండి అక్కడి పాటపాడేటువంటి స్లీపర్ సెల్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. బికాస్ ఇండియా ఈజ్ ఎ సబ్ కాంటినెంట్. వివిధ భాషలకు సంబంధించి, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న జాతులు, విభిన్న దేశాలకు సంబంధించిన వారు కూడా మన భారతదేశంలో ఆశ్రయం పొందుతూ బతుకుతున్నారు. మన భిక్షని, ముఖ్యంగా పాకిస్తానీలకి మన భిక్ష ద్వారా వారు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. కొంతమందికి మనం భిక్ష ద్వారా ఇప్పటికీ పాకిస్తాన్ కూడా వెళ్తూ ఉన్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం డెఫినెట్గా వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా మీ బాధ్యతగా ఎవరైనా కనుక స్లీపర్ సెల్స్ వాళ్ళు కనుక ఉంటే డెఫినెట్గా అంతమందించాల్సిన అవసరం అయితే ఉంది. మీరు కూడా మీ దగ్గర కనుక స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు ఉన్నా, మీరెవరిపైన అనుమానం వచ్చినా, మీరెవరైనా కనుక అనుమానిత చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించినా వెంటనే వారిని పోలీసులకు సమాచారం అందించండి. నా వంతుగా ఒక భారతీయ పౌరుడిగా, యువకుడిగా నేను కూడా ఆ బాధ్యత నిర్వర్తిస్తాను. మీరు కూడా ప్రయత్నం చేయండి. స్లీపర్ సెల్స్ ని అంతమొందించాల్సిన అవసరం లేదంటే అటువంటి వాళ్ళే ఇక్కడ మారణ హోమానికి, ఇక్కడ దాడులకి కొంత ప్రోత్సహించే అవకాశం ఉంది. అక్కడ పాకిస్తాన్ సైలెంట్ అయిపోయినా ఇక్కడ వీళ్ళే మన వైపుగా, మన దగ్గరే ఉంటూ, మన భిక్ష తింటూ, మన తిండి తింటూ, మన నీళ్లు తాగుతూ ఇక్కడ దాడులకు తెరలేపొచ్చు. కొంత అలర్ట్గా ఉండండి. పంజాబ్, గుజరాత్, ఆ తర్వాత రాజస్థాన్ ప్రాంతాలే కాదు, మనం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో మీ బాధ్యతను కూడా మీరు నిర్వర్తించండి. Gokulam Signature Jewels,